హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్కి లక్నో సూపర్ జైంట్స్కి మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ అయితే జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్ హైలైట్స్ మొత్తం చాలా సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచి ఈరోజు బౌలింగ్ ఎంచుకుంది కోల్కతా నైట్ రైడర్స్. పిచ్ కండిషన్ నేపథ్యంలో బౌలింగ్ తీసుకుంటున్నామని కోల్కతా నైట్ రైడర్స్ చెప్పడం జరిగింది. అయితే పిచ్ చూడడానికి బాగుంది, ఒక్కపోత లేదు, పెద్ద వికెట్గా భావిస్తున్నాం, వికెట్లో పెద్దగా మార్పులు లేదు, వన్ సైడ్ బౌండరీ చాలా చిన్నగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మేము చేజింగ్కి ఇష్టపడుతున్నామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక్కసారి స్కోర్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ మొత్తం చూస్తే ఆరంభం నుంచే ఊచకోత కోసారు. ఈడెన్ గార్డెన్స్ అంటేనే కోల్కతా నైట్ రైడర్స్కి ఒక డెన్ లాంటిది. కానీ ఈ నేపథ్యంలో ఈరోజు 238 భారీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి ఈరోజు చేసిందంటే అసలు చాలా హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే బౌలర్లు ఎవ్వరికి ఏ బౌలర్ ఎలాంటి బౌలింగ్ వేసినా స్పిన్నర్కి కానీ యార్కర్లకు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఒక్క హర్షిత్ రాణాకి మాత్రమే 2 వికెట్లు పడ్డాయి. ఆండ్రే రసెల్కి 1 వికెట్ అయితే పడడం జరిగింది. ఓపెనర్లు ఆడమ్ మక్రమ్ కానీ మిచెల్ మార్ష్ కానీ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. మక్రమ్ మొత్తం 28 బాల్స్లో 47, మార్ష్ 48 బాల్స్లో 81 స్కోర్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చిన నికోలస్ పురాన్ ఊచకోత కోసాడు, ఎక్కడా తగ్గలేదు. బౌండరీలపైనే భారీగా ఫోకస్ చేసి 36 బంతుల్లోనే 87 పరుగులు అయితే చేయడం జరిగింది. దాని తర్వాత అబ్దుల్ సమద్ వెంటనే అవుట్ అయిపోవడం జరిగింది. 4 బాళ్ళలో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. దాని తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ 4 బాళ్ళకి 4 పరుగులు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా భావించిన వికెట్లు 99 వద్ద మక్రమ్ వికెట్ కోల్పోయింది, 170 వద్ద మార్చ్ వికెట్ కోల్పోయింది. దాని తర్వాత 221 వద్ద సమద్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత భారీ స్కోర్ని కోల్కతా పిచ్ పైన నైట్ రైడర్స్ చేస్తారా, డెన్ మాదే అని నిరూపించుకుంటారా, లేదంటే డెన్లో సూపర్ జైంట్స్ సూపర్ గేమ్ కనబడుతుందా ఏమో చూడాలి. ఎందుకంటే పిచ్ చాలా ఫ్లాట్గా ఉంది, బౌండరీస్ ఊరకనే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ నైట్ రైడర్స్ని లిమిటెడ్ స్కోర్లో కట్టడి చేస్తారా, లేదంటే భారీ స్కోర్ని భారీ చేజింగ్ ఇన్నింగ్స్ని ఇక్కడ మనం చూడగలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.